మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక రావు. ఈరోజు మనతో పాటు డాక్టర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్. చాలా మందికి, కొంతమందికి గుండె వేగంగా కొట్టుకుంటుంది, మరి కొంతమందికి స్లోగా కొట్టుకుంటుంది. సో దీన్ని మెడికల్ భాషలో ఏమంటారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కొంతమందిలో చూస్తే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, మరి కొంతమందిలో చూస్తే గుండె చాలా నిదానంగా కొట్టుకుంటుంది. సో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఎక్కువగా ఎవరిలో చూడొచ్చు? ఓకే అమ్మా, ఇది కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన టాపిక్ అండ్ కొద్దిగా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. బట్ మనము బేసిక్ టర్మినాలజీలో మాట్లాడుకుందాము. స్లో హార్ట్ రేట్ ఈస్ కాల్డ్ బ్రాడికార్డియా, ఫాస్ట్ హార్ట్ రేట్ ఈస్ కాల్డ్ టకికార్డియా. సో ఇఫ్ ఎట్ ఆల్ మన గుండె వేగము 60 to 100 బీట్స్ పర్ మినిట్ కొట్టుకోవాలి ప్రతి నిమిషం. సో దిస్ అ నార్మల్ హార్ట్ రేట్ ఎవరికైనా కూడా. సో దీన్ని సైనస్ రేట్ అంటారు. సైనస్ అంటే మనకు గుండెలో న్యాచురల్ పేస్ మేకర్ ఉంటుంది, దాన్ని సైనస్ నోడ్ అంటారు. దాని నుంచి కరెంట్ జనరేట్ అయ్యి హార్ట్ యొక్క ఏవి నోడ్ దగ్గరకు వచ్చి దాని నుంచి హార్ట్ అంతా ఒకేసారి స్టిమ్యులేట్ అవుతుంది. అంటే నార్మల్ ఎలక్ట్రికల్ కండక్షన్ ఇలా జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ నార్మల్ సైనస్ రిథమ్, అంటే సైనస్ నోడ్ ద్వారా యాక్టివేట్ అవ్వడం. ఓకే. సో కొంతమందికి ఏంది, దోస్ ఆర్ వెరీ యాక్టివ్లీ అథ్లెట్స్, ఐ మీన్ చాలా తీవ్రంగా లైక్ ఒలింపిక్స్ ఆడేవాళ్ళు, లైక్ సివియర్గా జిమ్లో వర్క్ చేసే వాళ్ళకి సైనస్ బ్రాడికార్డియా ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ అథ్లెటిక్ బ్రాడికార్డియా. అథ్లెటిక్ బ్రాడికార్డియా అంటే బాగా మన గుండె వేగాన్ని కంట్రోల్ చేసే రెండు సిస్టమ్స్ ఉంటాయి, సింపథెటిక్ సిస్టమ్, పారాసింపథెటిక్ సిస్టమ్. సో సింపథెటిక్ సిస్టమ్ వేగాన్ని పెంచుతుంది, పారాసింపథెటిక్ సిస్టమ్ వేగాన్ని తగ్గిస్తుంది. సో ఈ అథ్లెట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి సింపథెటిక్ యాక్టివిటీ తగ్గి పారాసింపథెటిక్ యాక్టివిటీ వేగల్ టోన్ పెరుగుతుంది. సో వాళ్ళకు గుండె వేగం అరౌండ్ 60 to 100 ఉండాల్సింది 55, 50 వరకు ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఎ ఫిజియలాజికల్ ఫినామినన్. సో అలాంటి వాళ్ళకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఓకే. సో వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఎటువంటి సమస్య ఉంది, అది ఇట్స్ ఏ ఫిజియలాజికల్ థింగ్ టు దెమ్, అంటే దానివల్ల వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగదు. కానీ కొంతమందికి నేను చెప్పిన ఈ సైనస్ నోడ్, ఏవి నోడ్ డిస్ఫంక్షన్ అంటారు. ఎప్పుడైతే ఈ కరెంట్ సర్క్యూట్స్ దెబ్బతింటాయో, అండ్ ఎస్పెషల్లీ జనరలీ దిస్ హ్యాపెన్స్ కొన్నిసార్లు పుట్టుకతో కంజెంటల్ హార్ట్ బ్లాక్స్ అంటారు, అంటే కంజెంటల్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటారు. అండ్ పుట్టుకతో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏవి నోడ్లో ప్రాబ్లం రావడము, సైనస్ నోడ్లో ప్రాబ్లం వస్తే కూడా పుట్టుకతో కరెంట్ తగ్గొచ్చు. సో వాళ్ళకి ఏంటి, కొన్నిసార్లు కళ్ళు తిరిగి ఎప్పుడైతే గుండె వేగం లెస్ దాన్ 40 వస్తుందో వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ సడన్ గా చక్కెర వచ్చినట్టు వచ్చి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం. బికాస్ గుండె వేగం ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళ బీపీ డ్రాప్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది బ్రెయిన్ కి. సో దాన్ని మనం సింకోప్ అంటాం, అంటే కళ్ళు తిరిగి పడిపోతారు. సో అలాగే మనం వాళ్ళను ట్రీట్ చేయకుండా వదిలేస్తే అది ఇట్ మే లీడ్ టు కార్డియాక్ అరెస్ట్, అంటే సడన్ గా వేగం ఇంకా తగ్గిపోయి హార్ట్ అరెస్ట్ అవుతుంది. సో ఈ స్లో వేగాన్ని మనం ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి మనము దానికి ఫర్దర్ గా ఏం చేయాలనేది పేస్ మేకర్ అని ఒక డివైస్ ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ గా కరెంట్ తక్కువ ఉంది కాబట్టి మనం ఆర్టిఫిషియల్ గా ఒక బ్యాటరీ నుంచి లీడ్స్ పెట్టి హార్ట్ కి అమరుస్తాం లోపల. సో ఇలా అమర్చినప్పుడు ఆ బ్యాటరీ ద్వారా మనం ఆర్టిఫిషియల్ కరెంట్ ఇస్తాం గుండెకి. అప్పుడు గుండె యథాతథంగా మనం సెట్ చేసిన హార్ట్ రేట్ కి కొట్టుకుంటుంది. సో దీనికి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, లైక్ 6 సైనస్ సిండ్రోమ్, కంప్లీట్ హార్ట్ బ్లాక్. దీస్ ఆర్ ద రొటీన్ బ్రాడీ అరిథమియాస్. సో వీటికి ఆప్షన్ ఏంది, పేస్ మేకర్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఓకే. బట్ కొన్నిసార్లు కొన్ని మందుల ద్వారా హార్ట్ రేట్ తగ్గడము, అండ్ కొంతమందికి వేరే రీజన్స్ తో హార్ట్ రేట్ తగ్గుతుంది, అంటే టెంపరీగా. కొంతమందికి హార్ట్ అటాక్ వల్ల కూడా ఈ కరెంట్ దెబ్బతిని గుండె వేగం స్లో అవుతుంది. సో వాళ్ళకు మనము హార్ట్ అటాక్ ని ఫిక్స్ చేసి, అంటే బ్లాక్స్ ని ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా కరెంట్ ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ టెంపరీ. అప్పుడు టెంపరీ పేస్ మేకర్ అని పెడతాం. బట్ నేను చెప్పిన సైనస్ నోడ్ డిస్ఫంక్షన్ డీజనరేటివ్, అంటే వయసు పెరిగే వాళ్ళకు ఎక్కువ, అంటే లైక్ 70 years 60 years వాళ్ళకు కాల్షియం డిపాజిషన్ జరిగి కరెంట్ వీక్ అవ్వచ్చు. వాళ్ళకి మాత్రం మనకు మందులతో కాకుండా పేస్ మేకర్ ఇస్ ఓన్లీ ఆప్షన్. సో పేస్ మేకర్ అనేది ఆర్టిఫిషియల్ కరెంట్ ఇవ్వడం హార్ట్ కి. ఓకే. సో అంటే సార్, వన్స్ పేస్ మేకర్ మనం అమర్చిన తర్వాత సో దాని లైఫ్ టైం ఎంత వరకు ఉంటుంది అంటారు? మా పేస్ మేకర్స్ జనరల్లీ ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద కంపెనీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పేస్ మేకర్స్ వైర్స్ మనం మార్చాల్సిన అవసరం లేదు. బట్ బ్యాటరీ ఒకటి మనము మినిమం 7 to 10 years వర్క్ చేస్తుంది, డిపెండింగ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ ద పేషెంట్. బట్ మినిమం 7 to 10 years గ్యారంటీ ఇస్తున్నాయి పేస్ మేకర్ కంపెనీ వాళ్ళు. సో మోస్ట్లీ ఒకవేళ 7 to 10 years లో కనుక మనం రెగ్యులర్గా 6 months ఒకసారి బ్యాటరీ కానీ డివైస్ పారామీటర్స్ చెక్ చేస్తుంటాం.
సో దాంట్లో మేబీ 6 years తర్వాత మెల్లిగా స్లోగా మనకు బ్యాటరీ లైఫ్ తెలుస్తుంటుంది దాంట్లో. సో బ్యాటరీ లైఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్కి వచ్చినప్పుడు మనం బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ మేకర్ అమర్చడానికి ఏజ్ లిమిట్ అనేది ఏమైనా ఉంటుందా? సో ఎవరికైనా ఓకేనా? ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదమ్మా. ఓన్లీ పేషెంట్ మనము జనరల్ గా మోర్ దెన్ 18 years వాళ్ళకైతే ట్రాన్స్ వీనస్ పేస్ మేకర్ అంటే ఈ ఏరియాలో అమరుస్తాం అనమాట. చిన్న పాకెట్ చేసి పాకెట్ లో మనం వాట్ యు కాల్ పేస్ మేకర్ జనరేటర్ అంటాం, పీజీని పెట్టేసి ఇక్కడ పెడతాం. అదే పిల్లలో ఈ ఏరియా అంతా చిన్నగా ఉంటుంది కాబట్టి అబ్డామినల్ అంటే పొట్ట భాగంలో పెట్టి మనం లీడ్స్ కనెక్ట్ చేస్తాం హార్ట్ కి డైరెక్ట్ గా పేస్ చేసుకుంటూ. సో వాళ్ళు పెరిగినప్పుడు వన్స్ పెద్దగయ్యాక మనము ఇక్కడ నుంచి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కొత్త పేస్ మేకర్ అమర్చుకోవాల్సి వస్తుంది వాళ్ళ చిన్న పిల్లలు అయితే. బట్ పెద్ద వాళ్ళలో అయితే డైరెక్ట్ గా ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. అబ్డామినల్ పేస్ మేకర్ డైరెక్ట్ గా మనము ఇదే భాగంలో పెట్టేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ప్రాబ్లం వస్తే కనుక మీరు అన్నట్టు పేస్ మేకర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? అంటే లైఫ్ లాంగ్ ఈ పేస్ మేకర్ పెట్టుకునే ఉండాలా వాళ్ళు? నో, ఇఫ్ ఇట్ ఈస్ పేస్ మేకర్ డిపెండెంట్ బ్రాడికార్డియా అయితే అంటే డెఫినెట్ గా అది అందుకనే కదా మనం చేసే ముందే మనము అన్ని కారణాలు చెక్ చేసుకొని లైక్ రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. లైక్ కొన్నిసార్లు ఏంటంటే మెటబాలిక్ రీజన్స్ లైక్ పొటాషియం కానీ కాల్షియం కానీ ప్రాబ్లం ఉన్నా, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా, అండ్ వేరే మెటబాలిక్ రీజన్స్ ఏమైనా ఉన్నా కూడా హార్ట్ రేట్ తక్కువ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఓన్లీ టెంపరీగా పేస్ మేకర్ పెడతాం, అంటే ఈ ఏరియా కాకుండా చిన్న తొడ ద్వారా వైర్ పెడతాం. సో అది కొన్ని రోజు మనం రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ట్రీట్ చేస్తాం. లైక్ పొటాషియం తక్కువ ఉంటే పొటాషియం ని ట్రీట్ చేయడం, కాల్షియం ని సప్లిమెంట్ చేయడం, ఇవన్నీ చేస్తాం. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ రికవరీ చేయడం చేసినప్పుడు మనం ఆ రిక్వైర్మెంట్ తగ్గిపోతే మనకు పర్మనెంట్ పేస్ మేకర్ అవసరం లేదు. బట్ నాన్ రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ లైక్ డీజెనరేటివ్ హార్ట్ బ్లాక్స్ ఆర్ పుట్టుకతో వచ్చిన హార్ట్ బ్లాక్స్ వాటిని మాత్రం పేస్ మేకర్ ద్వారానే మనం ట్రీట్ చేయగలం. బికాస్ మనం కరెంట్ ని పెంచడానికి వేరే మందులు ఏం లేవు. ఓకే, టెంపరీగా మనం కొద్దిసేపు మనము అట్రోపిన్ ఉన్న ఇంజెక్షన్ ఇవ్వడము టెంపరీగా మనం ట్రీట్ చేయొచ్చు. అది కూడా అందరి పేషెంట్ రెస్పాండ్ అవ్వరు. కొంతమంది పేషెంట్సే గుండె వేగం పెంచే మందులకు రెస్పాండ్ అవుతారు. సో మోస్ట్ లైక్లీ మనం రివర్సిబుల్ ఫ్యాక్టర్స్ ఏవి లేవని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం పర్మనెంట్ పేస్ మేకర్ అమరుస్తాం. ఓకే సార్, అంటే వన్స్ ఈ ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో జనరల్ గా ఎనీ పేస్ మేకర్ పేషెంట్స్ కి మనము ఫస్ట్ 2 weeks to 4 weeks వరకు ఏరియా హీల్ అవ్వాలి కదా. మనము చిన్న ఆపరేషన్ చేసి అమరుస్తాం కాబట్టి ఈ ఊన్ హీల్ అయ్యేదాకా దాన్ని ఎక్కువ తడపొద్దు అని చెప్తుంటాము. అలాగే మనం ఇక్కడ లీడ్స్ ఉంటాయి. సో ఈ షోల్డర్ ని ఎక్కువగా అబోవ్ ద షోల్డర్ లెవెల్ లేపొద్దని చెప్తూ ఉంటాం. సో ఎందుకంటే వెన్ ఎవర్ ట్రైంగ్ టు మనం అంటే లీడ్స్ అన్ని మనం ఫిక్స్ అవ్వాలి, టైం పడుతుంది. సో అంత ఫిక్స్ అయ్యే వరకు మనం మూవ్మెంట్స్ ఎక్కువగా చేసినప్పుడు ఈ ఏరియా మనకు అఫెక్ట్ అవుతుంది. మూవ్మెంట్ అయినప్పుడు లీడ్స్ కొద్దిగా పక్కకు జరిగే అవకాశం ఉంటుంది. జనరల్లీ ఫస్ట్ 1 to 2 months అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇబ్బంది కలగం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేసిన తర్వాత కూడా వి ట్రై టు ఆస్క్ దెమ్ టు నాట్ యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్స్ ఎక్సెసివ్ గా యూజ్ చేద్దామని చెప్తూ ఉంటాం. అండ్ ఎక్కువ బరువులు మోయకుండా పెట్టి. అండ్ ఇంకో ప్రికాషన్ ఏం చెప్తున్నాం అంటే దే హావ్ టు ఫోన్ లెఫ్ట్ సైడ్ యూజ్ చేయకుండా రైట్ సైడ్ హ్యాండ్ నుంచి వాడుకోవాల్సి వస్తుంది, రైట్ ఇయర్ నుంచి వాడుకోవచ్చు. సో దే హావ్ టు మెయింటైన్ అట్లీస్ట్ 25 cm డిస్టెన్స్ ఫ్రమ్ ద పేస్ మేకర్. ఎందుకంటే ఈ సిగ్నల్స్ పేస్ మేకర్ సిగ్నల్స్ ఒక్కోసారి అఫెక్ట్ ఇంటరప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి మనము రొటీన్ గా రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టేషన్స్ లో మనము స్క్రీనింగ్ చేస్తుంటారు. ఆ టైంలో మనకు వీళ్ళకి పేస్ మేకర్ పెట్టిన పేషెంట్స్ కి ఐడి కార్డ్ ఇస్తాం. సో చెక్ చేయకుండా, బికాస్ చెక్ చేసినప్పుడు ఇంటర్ఫిరెన్స్ వస్తుంది అనమాట, సిగ్నల్ ఇంటర్ఫిరెన్స్. సో వాళ్ళకి ఐడి కార్డ్ చూపిస్తే పోలీసులు వాళ్ళని చెక్ చేయకుండా, ఐ మీన్ స్క్రీనింగ్ చేయకుండా జస్ట్ పంపించేస్తుంటారు. సో దట్ ఈస్ మ్యాండేటరీ. అందుకే వాళ్ళకి పేస్ మేకర్ ఒక ఐడి కార్డ్ ఇస్తాం. సో దట్ అది చూస్తే వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ స్క్రీన్ చేయకుండా, అంటే ఇన్ఫ్రారెడ్ కానీ కొన్ని టూల్స్ వాడుతుంటారు. దానివల్ల సిగ్నల్ ఇంటర్ఫరెన్స్ అవ్వకుండా కాపాడొచ్చు. సో ఈ చర్యలు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ థింగ్స్ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.